అదేంటి ప్రాబ్లము, అర్థమైంది కదా. పోనీ పోలీసులు ఫోన్ చేస్తే? ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి, పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు, ప్రిన్సిపాల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు. అందరూ కలిసి ఆ అమ్మాయి బతుకు అధ్వానం చేస్తారు. ఆవిడ కాదు ఈవిడే. ఓ అమ్మాయి బతుకు అధ్వానం చేస్తారు. వాట్ ఇస్ ది సొల్యూషన్? సార్, నా బ్రెయిన్ పాండాకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సాహసం చేయరా డేంబకా టైప్ లో మన స్టూడెంట్స్ లో ఒక చాకులాంటి కుర్రాడితో ఫైట్ చేస్తే నో ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తో కూర్చే పోయేది గనతో కాల్చమంటాడమ్మా. సార్, ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం. అందరూ వెళ్ళిపోతారు అప్పుడు. సార్ బాగుంది సార్. ఏంటి? లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు. ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటికి పంపించేద్దాం, వాళ్ళు గుర్తుపట్టలేరు. గుడ్ ఐడియా. కరెక్ట్ సార్. విన్నావమ్మా లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యా నేను ఇంకా పనిలో ఉంటానండి. ఏ పనిలో? లాంగ్ బెల్ కొడతానండి. స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ వెళ్ళు. వెళ్ళు. గ్రౌండ్ లో ఫాస్ట్ గా వెళ్ళండి, వెళ్ళండి, గో గో గో. లక్ష్మి అందరూ కవర్ చేయండి. ఇప్పుడంతా జాగ్రత్తగా విన్నారుగా, ఎక్కడ ఆగద్దు, పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఇలా అయితే ఎలాగ? లక్ష్మి నేను తీసుకెళ్తాను. నువ్వా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, రౌడీలు. చిను చాలా రిస్క్, మరోసారి ఆలోచన. ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది, నన్ను నమ్మండి సార్. ప్రిన్సిపల్ గారు మీరేమంటారు? సరే లక్ష్మి వెళ్ళిరమ్మా. అన్నా వాళ్ళు పారిపోతున్నారు. బాబోయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళు అదిగో నా వాళ్ళ సైకిలే. ప్లీజ్